ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము 14వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. దీంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలనే దాని గురించి చక్కగా వివరిస్తున్నారు వశిష్ఠుల వారు. మనకు కన్యాదాన ఫలం గురించి చెప్పారు కదా. ఈరోజు జన్మాంతర కృత పాపాలు నశింపజేసే విధానం గురించి ఇందులో తెలియజేస్తాను జనక మహారాజా అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కోసము ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను. ఈ విధంగా చేసిన వారికి 1,000,000 పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఒక్కసారి చేయడమే కష్టమండి, 1,000,000 సార్లు చేసినంత పుణ్యం కలుగుతుందట. ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు. పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చు వేసి విడిచిపెట్టినట్టయితే వాళ్ళు చాలా ప్రీతి పొందుతారట, సంతోషిస్తారట పితృదేవతలు. అందుకని వాళ్ళు తృప్తి చెందితే మనకు వంశాభివృద్ధి కలుగుతుంది, సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆ వంశం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. పితృదోషాలు అనేవి ఉండవు. అయితే కార్తీక మాసంలో ధనవంతుడు కానీ, బీదవాడు కానీ, పిసినారి కానీ ఎవరైనా సరే ఈ వృషోత్సర్గాన్ని కనుక చేయకపోయినట్లయితే వారు నరకానికి పోతారట. మరి సంవత్సరము ప్రతి సంవత్సరము శ్రాద్ధాలు పెట్టినా కానీ గయా శ్రాద్ధం వల్ల ఆబ్దికం పెట్టినప్పుడు ఆ శ్రాద్ధం వల్ల పుణ్యస్థలాలలో శ్రాద్ధాలు పెట్టడము, గయాలో పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందట ఈ కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గము అనే పని చేయడం వల్ల అని చెప్తూ ఉన్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అట్లాగే యాత్రలలో అమావాస్యలో తర్పణాలు విరవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఎన్ని చేసినా ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది. కాబట్టి అందరు చేయాలి అని చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చేయాలి అని అంటే, కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఎద్దు అచ్చు వేయించిన వానికి ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది. మీరు యాత్రలు చేసి ఎక్కడెక్కడో బద్రీనాథ్ పోయి అక్కడ ప్రయాగలో పిండ ప్రదానాలు చేసుడు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ చేసిన దానికన్నా కూడా ఈ కార్తీక మాసంలో ఈ విధంగా వృక్షోత్సర్గం చేయడం వల్లనే ఎక్కువ పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ఏమంటున్నారంటే, కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కోసము శివలింగ దానం చేయాలట. మరి అలాగే పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారికి సర్వభూమండలాధిపతి అవుతారట. చూసినరా, అధికార ప్రాప్తిస్తుందట. ఎవరైనా రాజకీయాల్లోకి పోవడం కానీ పెద్ద పెద్ద పదవులు ఆశించినప్పుడు ఈ విధంగా పౌర్ణమి రోజు ఉసిరికాయలను దక్షిణతో దానం ఇస్తే వాళ్లకు అధికారం లభిస్తుందట. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వరుణ్ణి ప్రీతి కోసము శివలింగం దానం చేస్తే భూలోకంలో సుఖాలు అనుభవించి తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడు అవుతారట. ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదము. అట్టి శివలింగ దానం చేయకుండా ఈ కార్తీక వ్రతము అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ
వజ్రపు పూత పూసినట్లు కఠినంగా అవుతాయట. ఇంకా పాపాలు ఉన్నాయి, ఇంకా పెరిగిపోతాయి ఇలా చేయకపోతే. కాబట్టి చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు మా వశిష్ఠ మహర్షి. కార్తీక వ్రతము దుర్లభమని, విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడినవని పితృశేషాన్ని భుజించడం నిషిద్ధము. ఏమేం చేయొద్దో కూడా చెప్తున్నారు. ఇది దుర్లభమని చేయకుండా ఊరుకోవడము ఉండద్దట. మరి పితృశేషాన్ని భుజించకూడదట కార్తీక మాసంలో. అదేవిధంగా భక్షించడము, తిలదానం పట్టడము, పొరుగిండ్లలో భుజించడము, శ్రాద్ధ భోజనం చేయడము, ఈ 5 కార్తీక వ్రతం చేసేవాళ్ళు చేయకూడదు. అంటే అందరూ కాదండి, ఊరికే ఉన్న వాళ్ళందరూ కూడా అనుమానాలు పెట్టుకోవద్దు. మరి ఇలాంటి టైంలో కూడా కొంతమందికి ఆ విధంగా అవసరాలు పడుతూ ఉంటాయి. మన దగ్గర బంధువుల ఇళ్ళల్లోకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ నెలంతా కూడా రోజు నదీ స్నానం చేసి చక్కగా ఇందులో చెప్పినట్టు విధిపూర్వకంగా ఎవరైతే కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు చేయకూడదు. మనం సామాన్యులం, మనము సాధు సంతులం కాదు కదా. అలా రోజంతా అలా ఉండి ప్రతిరోజు అలా ఉండలేము. కాబట్టి మనము అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మన కోసం కాదు. అట్లా ఎవరైనా ఒకవేళ మన వాళ్ళు కూడా ఎవరైనా వీలైతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకు చేయగలము అనుకున్న వాళ్ళు, నెల మొత్తం చేస్తా అనుకున్న వాళ్ళు భుజించకూడదట. ఆ విధంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి శ్రాద్ధంలో ఆదివారం నాడు అమావాస్య పౌర్ణములందు రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధం, భోజనాలు చేయకూడదు. దశమి ద్వాదశులందు కూడా రాత్రిపూట భోజనం చేయకూడదు. అసలు ఈ కార్తీక వ్రతం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రాత్రి భోజనం చేయకూడదు అని చెప్తారు. అంటే నిక్కచ్చిగా చేసే వాళ్ళ కోసం ఇది. తర్వాత శాస్త్ర నింద చేయకూడదు. మనం చేయాల్సిన ఏంటి అంటే శాస్త్ర నింద చేయకూడదు, వేదాలను నిందించవద్దు. అదేంటి ఆ పురాణం అట్లుంది తప్పు, ఈ పురాణం ఇట్లా ఉంది, ఇట్లాంటివి వినకూడదు. మనం యూట్యూబ్లలో అందరూ రాముడు అట్లా, కృష్ణుడు ఇట్లా అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, క్వశ్చన్లు వేసేటి. అట్లాంటివి మనం వినకూడదు, మనం చదవకూడదు, మనము నోటితోని నిందించకూడదు. మరి వేడి నీటితోని స్నానం చేయకూడదు. అంటే వేడి నీళ్ళట ఎలాగ అంటే మనం ఎంత చల్లగా అంటే ఎంత వేడిగా అంటే పూర్తి చల్లటి నీళ్ళు చేయలేరు అందరూ కూడా, కొంతమంది అసలే చేయలేరు. అయితే మనము ఎంతవరకు వేడి ఉంటే చేయగలుగుతామో అంత వేడే చేయాలి. కానీ మనము ఆనందం కోసము, సుఖం కోసము, హాయిగా ఉంది అని ఎక్కువ వేడిని చేసుకొని ఆనందం కోసం చేయొద్దు. అది చెప్పేది ఇక్కడ. వేడి నీళ్ళు అంటే మినిమం గోరువెచ్చ నీళ్ళు చేయాలన్నమాట. అది ఆరోగ్య పరిస్థితులను బట్టి అది కూడా. మరి రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయాలి. మరి మనకెక్కడుందండి అవకాశం? లేనే లేదు. కాబట్టి మనం ఇంట్లోనే స్నానం చేస్తాము. మరి ఈ విధంగా స్నానం చేసేటప్పుడే మనం అందుకే గంగే చేవ యమునే చేవ నీళ్ళల్లో వేలు పెట్టి ఇలా అలల్లాగా వాటిని కదుపుతూ ఈ గంగే 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 అని మనము అనుకొని కార్తీక దామోదర ప్రీతి అర్థం కార్తీక స్నానం సమర్పయామి అని మనం స్నానం చేయాలి. అలా చేయడం వల్ల మనకు ఆ ఫలితం దక్కుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి విష్ణుమూర్తికి నమస్కరించాలి స్నానం చేయగానే. ఫస్ట్ ఎక్కడ సూర్యుని మధ్యలో అంటే సూర్యనారాయణుడు అంటారు, విష్ణుమూర్తే కదా. కాబట్టి అక్కడ సూర్యుడికి నమస్కరించుకోవాలి. విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి. అంటే నదికి పోయిన వాళ్ళు
అలా ఇంటికి వస్తారు వ్రతం చేసేవాళ్ళు అందుబాటులో ఉంటే. లేదు అంటే మన ఇంట్లోనే ఉంటే విష్ణు కథలను వినడము, చదవడము చేయాలి. మరి సాయంకాలము మళ్ళీ సాష్టాంగ అదేంటిది మనం సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఉంటే సంధ్యావందనం చేసుకోవాలి. లేదు మనం కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి, కొంతమందికి ఉంటుంది సాయంత్రం పూజ చేసుకుంటే దీపం ముట్టిస్తే మళ్ళీ స్నానం చేయాలా అని. అంటే మనము శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేయాలి. చేసి అపరిశుభ్రంగా ఉంటే బట్టలు మనం బయట అంతా తిరిగి వస్తే ఆ బట్టలు మార్చుకోవాలి. వీలైతే స్నానం, ఎండాకాలం అయితే స్నానం చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఒక చలికాలం మనకు అలా ఇబ్బంది అనిపిస్తే కనీసము కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు మనము పూజించుకోవచ్చు. అయితే ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపాలు ఉంచాలి. కనీసం 5 దీపాలు 3 దీపాలు ఇట్లా. పినాసితనం చేయకూడదట. మరి కొంతమంది ఏం చేస్తారండి, నూనెలో నానబెడతారు వత్తులను, ఆ వత్తులు తీసి వేస్తారు, అన్నిట్లలో వేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా కాదు, కనీసం మినిమం 2 చెంచాల నూనె వేసి వత్తి వేసి వెలిగించాలి. అది మనం పెట్టిన దీపం కొంతసేపు అన్న వెలగాలి కదా. కాబట్టి పిసిరారితనం చేయకూడదు. 5 దీపాలు పెట్టు, 2 దీపాలు పెట్టు, లేకుంటే 1 దీపం పెట్టు. కానీ మనం ఎలా పెట్టాలి, యథానుశక్తిగా పెట్టాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. బ్రాహ్మణులను అవహేళన చేయకూడదు. చక్కగా కొంతమంది ఏం చేస్తారు అంటే, ఏదో మనం బాగా పైసలు ఉన్నాయి మన దగ్గర, మనం ఏదో ఇచ్చేస్తున్నాం వాళ్ళకు అనే భావనతోని కాకుండా బ్రాహ్మణులను గౌరవంగా విష్ణు స్వరూపంగా భావించి వాళ్లకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవాలి. అప్పుడు మనకు ఫలితం అనేది కలుగుతుంది. మరి నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు నశించిపోతాయి. నక్తం అంటే ఏంటిది, పొద్దునుంచి ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం అన్నమాట. అట్లా నారదాది మహర్షులు అందరూ కూడా ఈ విధంగా చెప్తారు. మరి రాజా, కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టాలి. మరి రేపే మనకు చతుర్దశి, ఇవాళనే కదా, ఈరోజు చతుర్దశి కాబట్టి ఎవరికైనా బ్రాహ్మడికి మనం భోజనం పెట్టలేకపోయినా స్వయం పాకము దక్షిణతో ఇవ్వాలి. వాళ్ళు తృప్తి పడితే మన పితృదేవతలు తృప్తి పడతారట. మరి అట్లా చేస్తే పితృదేవతలంతా తృప్తి చెంది ఫలదానం చేస్తే సంతానం కలుగుతుందట. చూసిండ్రా? మరి సంతానం అనేది నష్టం కలగదు. అంటే ఏంటి, కలుగుతుంది. వాళ్ళు అభివృద్ధి చెందుతారు, పితృదేవతలు సంతృప్తి చెందితాయి. మరి కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులు అవుతారు. పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. చూసిండ్రా? మీరు పురాణం తప్పకుండా వినాలి. ఒక్కసారి కాదు, ఇంకా 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వినండి. ఇప్పుడు ఈ 30 రోజులు ఇది ఇట్లనే వినాలని లేదండి. మీకు ఏది వినాలనిపిస్తే అది, ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడు భక్తితో వినండి. దానివల్ల కూడా మనకు పురాణ శ్రవణము అనేది చాలా మంచిది. ఈ కార్తీక వ్రతం చేయని వారికి 100 నీచ జన్మలు, తదుపరి 200 నక్క జన్మలు ఇట్లా ఎందుకు చెప్తారండి అని కొంతమందికి అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా భయం చెప్తేనే కదండి కొంచెం జాగ్రత్త పడతారు. రేపటి రోజు ఏమో అయిపోతున్నది అంటేనే ఆ భయంతోనే కదా మనము సక్రమమైన మార్గంలో ఉంటాం. మనకు భయం లేదనుకోండి, మనకు ఏం చేయాలో దోచక పిచ్చి పిచ్చి పనులన్నీ చేసే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి భయము భక్తి 2 ఉండాలి. భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు, ఇన్ని అవకాశాలు ఇచ్చిండు. స్నానం చేయండి, దీపం ముట్టియండి, విష్ణును సహస్రనామం చదవండి, దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి.
ఇన్ని రకాలు చెప్తే ఇందులో ఏదో ఒకటైనా మనం చేస్తాం కదండి. దాని ద్వారా మనను అనుగ్రహిస్తాడు. మన చేత ఒక మంచి పని చేయించడం కోసము భగవంతుడు ఇన్ని అవకాశాలను కల్పించిండు మనకు. ఆ వ్యాస భగవానుడే, ఆ శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా వచ్చి మన కోసం ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నారు కదా. మరి కాబట్టి మనము భయంతోని భక్తితోని కూడా వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ పుణ్య ప్రభావం వల్ల తన నిమిత్తం వృత్తులను చేసుకోవాలి. ఏంటిది అంటే ఇప్పుడు జన్మల జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది. అంటే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. మనం ఇప్పుడు ఏమీ చేయలేదనుకోండి, రేపు ఏ ఎద్దు జన్మనో నక్క జన్మనో వస్తే మనం పూజలు చేయగలుగుతామో, అవకాశం ఉంటుందో? మనకు ఉండదు. కాబట్టి మనము కొంతన్న భయంతో కొన్ని ఆచరించి మళ్ళీ మనకి మానవ జన్మ రావాలి, మనం తరించాలి, ఇంకా భక్తి శ్రద్ధలతోని మంచి ఉత్తమమైన మానవ జన్మ రావాలి. ఇప్పుడు మనకేవైతే కష్టాలుగా కనిపిస్తూ ఉన్నాయో, భగవంతుణ్ణి ప్రార్థించడానికి మనకేవైతే ఆటంకాలు ఉన్నాయో, కొంతమంది చూడండి నిరంతరము భక్తి సేవలోనే ఉంటారు, భగవంతుడి సేవలో. అప్పుడు అంటామా వాళ్ళకి ఏం పని ఉంది, రోజంతా కూర్చుంటారు, మనకి ఇవన్నీ ఎవరు చేస్తారు, ఆ పని ఈ పని అంటాం. అంటే మనకు ఈ కర్మలు ఇంకా రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి చేయాల్సి వస్తూ ఉంది. వాళ్లకు ఆ కర్మల నుండి బయటపడ్డారు, వాళ్ళు ఇంకో జన్మలో వచ్చిండ్రు కాబట్టి హాయిగా భగవంతుడి సేవలో తరిస్తూ ఉన్నారు. అట్లా మనకు కూడా అటువంటి అవకాశం వచ్చే జన్మ రావాలి కదా. అందుకని మనం ఇవన్నీ చేతనైనంత వరకు, టైం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఆచరించి ఆ భగవంతుని అనుగ్రహంతో చక్కగా మనము ఉద్ధరింపబడాలి, ఉత్తమ జీవితాన్ని గడపాలి. మరి ఈ నెలంతా వ్రతం చేయని వారు కనీసం ద్వాదశి నాడైనా వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతారు. మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా, నిన్ననే చేయాలి అని. ద్వాదశి రోజు, నిన్న రాత్రి ద్వాదశి ఉంది, వాళ్ళ పొద్దున ద్వాదశి ఉంది కాబట్టి మనకు 2 సార్లు కూడా మనకు వెలిగించుకునే అవకాశం ఉండే. అంటే ఒకసారి కాకుండా ఒకసారైనా మనం అవి చేసి తరించాలి అని భగవంతుడు మనకి ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇదంతా కూడా కార్తీక పురాణము పౌర్ణమి రోజు, ఈ చతుర్దశి రోజు ఏమేం చేయాలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా చక్కగా ఈరోజు వినండి, రేపు కూడా మళ్ళీ వినండి, ఆ ఫలాన్ని పొందండి. వ్రతము చేసినా చేయకపోయినా ఈ కథలను వినడం వల్ల మీకు ఆ ఫలితం లభిస్తుంది అని కూడా మనకు తెలియజేసిండ్రు వ్యాస భగవానుడు. కాబట్టి అందరూ అంటే వ్రతం అవకాశం ఉన్నంత వరకు చేయాల్సిందే, చేయగలిగినంత చేయాలి. ఒక దీపం అన్నా వెలిగించుకోవాలి, కనీసం ఇంట్లో అయితే వెలిగిస్తాం కదా. అట్లా అంటే మొత్తానికే చేయకుండా ఉండాలని కోరుకోవద్దు, సాధ్యమైనంత వరకు చేయండి. ఈ పురాణాన్ని తప్పకుండా వినండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.